రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. కూచిపూడిలోని రవిప్రకాష్ సిలికానంద్ర సంజీవిని హాస్పిటల్లో ఈరోజు ధన్వంతరి వార్డును ప్రారంభించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ స్వయంగా వచ్చి ఆయన ఈ వార్డును ప్రారంభించారు. ప్రస్తుతం దీనిపైన మనతో మాట్లాడడానికి కూచిపూడిలో ఆనంద్ ఉన్నారు. ఈ హాస్పిటల్కి సంబంధించిన అంశంలో క్రియాశీలకంగా వివరించే ప్రస్తుతం మాట్లాడదాం. సార్, కూచిపూడి హాస్పిటల్ ఇక్కడ 5 ఏళ్లుగా పేదలకి వైద్యం అందిస్తుంది. కార్పొరేట్ స్థాయి ఉచిత వైద్యం అందిస్తున్నారు. ఒక మరో అడుగు ఈరోజు ముందు పడింది అనుకుంటున్నారా? ధన్వంతరి వార్డు ఈరోజు ప్రారంభించారు కదా. 6 సంవత్సరాల క్రితము ఇది ఒక కళ. ఈ కూచిపూడి గ్రామానికి 600 సంవత్సరాల పైగా ఘన చరిత్ర ఉంది. తెలుగువారి జీవనాడైనటువంటి కూచిపూడి నాట్యానికి ఇది పుట్టినిల్లు. ఈ గ్రామాల్లో అభివృద్ధి చేద్దామని ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రజల కోరిక మేరకు ఇక్కడ దగ్గరలో ఎక్కడ ఒక వైద్యాలయం లేదని చెప్పడం, అది తెలిసిన తర్వాత చేసినటువంటి ఆలోచనలో ఇక్కడ ఒక 200 పడకల ఆసుపత్రి ఉన్నా కూడా దీని అవసరం ఎంతో ఉంది అని నిర్ణయించుకోవడం జరిగింది. అది చాలా సులభమైనటువంటి విషయం. ఈ గ్రామీణ ప్రాంతంలో ఒక 200 పడకల ఆసుపత్రి నిర్మించడం అనేటువంటిది ఒక ఎవరెస్ట్ శిఖరం అధిరోహించినంతటి సవాలు కింద మారింది. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని 20 నెలల్లో సరిగ్గా దీని నిర్మాణం పూర్తి చేసి విజయదశమి అక్టోబర్ 18, 2018 సంవత్సరంలో ఆనాటి గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా దీనికి ప్రారంభోత్సవం జరిగింది. ఆ ప్రారంభోత్సవం రావడానికి ముందు పడినటువంటి అనేక అడ్డంకులు, అవరోధాలు, వీటన్నిటినీ ఎదుర్కొనడానికి రవిప్రకాష్ గారు, అప్పటి TV9 తర్వాత ఇప్పుడు ఇవాళ RTV రవిప్రకాష్ గారు, వారి మంచి మనసుతో, వారి సౌజన్యంతో, ఎవరు ఒక మానవ మాత్రుడు ఊహించినటువంటి విధంగా ఆర్థిక సహాయ సహకారాలు చేయటంతో 20 నెలల్లో ఈ అద్భుతమైనటువంటి వైద్యాలయాన్ని పూర్తి చేయగలిగాం. అక్టోబర్లో 2018లో మొదలైన ఈ వైద్యాలయము ముందుకు సాగడానికి ఆర్థికపరమైనటువంటి అడ్డంకులతో పాటుగా సరి అయినటువంటి వైద్యులు దొరక్కపోవటం, సరి అయినటువంటి నర్సులు దొరక్కపోవటం, ఇలా ఎన్నో బాలా అరిష్టాల్ని ఎదుర్కొంది. ఇది ప్రారంభోత్సవం నాడు ముఖ్యమంత్రి గారు గ్రామీణ ప్రాంతంలో అసలు ఇలాంటి ఒక వైద్యాలయం ఉంటుందా అని చూసి ఆయన కూడా ఆశ్చర్యపోవడం జరిగి దీనిని అభివృద్ధి చెందడానికి ప్రభుత్వం తరఫున ఇక్కడ కావలసినటువంటి వైద్య పరికరాలు సమకూర్చుకోవడానికి ఒక 10 కోట్ల రూపాయలు వారు ఇస్తామని చెప్పి ముందుకొచ్చారు. కానీ తదనంతర పరిస్థితుల్లో ఆ 10 కోట్ల రూపాయలు మనకు ఎప్పుడూ అందలేదు. అయినప్పటికీ ఈ 5 సంవత్సరాలలో ఎన్ని కష్టాలు, ఎన్ని సవాళ్ళు, ఎన్ని అడ్డంకులు ఎదురైనా సరే గ్రామీణ ప్రాంత ప్రజలకి నాణ్యమైనటువంటి ఆరోగ్యాన్ని అందించాలి అనేటువంటి ప్రయత్నము పట్టువదలని విక్రమార్కుల్లాగా చేసుకొచ్చాం. ముఖ్యంగా ఈ సంవత్సరం ప్రారంభం నుంచి అసలు 1 రూపాయి కూడా తీసుకోకుండా మనం వైద్యం చేయాలి ఈ పేద ప్రజలకని ఆలోచన ప్రారంభించాం. కొన్ని వేల మందికి ఈ 5 సంవత్సరాల్లో చేశాము. ముఖ్యంగా జూలై నెల తీసుకుంటే జూలై నెలలో 8,300 మంది రోగులకి సేవ చేశాము. అందులో 1,180 మంది ఇన్పేషెంట్లుగా ఇక్కడ చికిత్స పొందారు. ఇవాళ ఇక్కడ వచ్చినటువంటి అవుట్ పేషెంట్లు కానీ సర్జరీల కోసం ఆర్థోపెడిక్, జనరల్ సర్జరీ, ENT సర్జరీ ఇవన్నీ కూడా ఉచితంగా చేస్తాం. అలాగే ప్రసవం కోసం వచ్చినటువంటి వారికి వారు గర్భం ధరించిన దగ్గర నుంచి కావలసినటువంటి పోషకాహారానికి అవసరమైన మందులు, తర్వాత స్కానింగ్లు, తర్వాత ఎక్స్రేలు, తర్వాత వాళ్ళకి ఒకవేళ ప్రసవం అప్పుడు సిజేరియన్ C-సెక్షన్ చేయాలంటే అది కూడా మనం పూర్తి ఉచితంగా చేస్తాం. అలాగే డయాలసిస్ ఈ ప్రాంతంలో ఎక్కడా లేదు. డయాలసిస్ నిరంతరం చేయించుకోవాల్సినటువంటి ప్రక్రియ, అది కూడా మనం ఉచితంగా చేస్తున్నాం. పేషెంటు వాళ్ళతో వచ్చినటువంటి సహాయకునికి మధ్యాహ్నము, రాత్రిపూట చక్కటి భోజనం కూడా ఉచితంగా పెడుతున్నాం. ఇది ఒక ఆవగింజలో అరగింజ భాగమే మనం చేసింది. ఇంకా CT స్కాన్ మెషిన్ కొనుక్కోవాలి, కొత్త ఆపరేషన్ థియేటర్లని ఎక్విప్ చేసుకోవాలి, ఇంకా కొత్త బెడ్లు కొనుక్కోవాలి. ఇవన్నీ చేసుకుంటే ఈ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎక్కడా లేనటువంటి అత్యున్నతమైనటువంటి నాణ్యమైనటువంటి మన వైద్య సదుపాయం కలిగించడానికి, ముఖ్యంగా గ్రామీణ ప్రాంత నిరుపేదలు
ఇక్కడి నుంచి వేరే పట్టణానికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా అత్యవసర పరిస్థితుల్లో 24 గంటలు మనము వైద్యం అందించాలి అనేటువంటి లక్ష్యంతో కృషి చేస్తున్నాము. ఈనాడు వైద్య ఆరోగ్య శాఖ మాత్యులు శ్రీ సత్యకుమార్ గారు, అలాగే స్థానిక శాసనసభ్యులు కుమార్ రాజా గారు, అవినిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ గారు, నాకు ఆత్మీయులు అయినటువంటి రవిప్రకాష్ గారు దీనికి రూపొందించుకోవడానికి పక్కన నిలబడి ఆర్థిక సహాయకారాలు చేసినటువంటి వారందరూ ఒక వేదిక మీదకి రావటం భవిష్యత్తు మీద ఆశ కల్పిస్తోంది. ఇది చూస్తున్న మీరు ఎవరైనా సరే ఒక పేద ప్రజలకి, ఒక పేదవాడికి, ఒక పేదంటి గృహిణికి ₹1 ఖర్చు పెట్టకుండా వైద్యం చేయడానికి మీరు సహాయం చేయగలిగితే ముందుకు రండి. సిలికానాంధ్ర వైద్యాలయానికి 80G అంటే పన్ను మినహాయింపు కూడా ఉంది. అందరం కలిసి ఈ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకి అద్భుతమైన వైద్యాన్ని అందించడానికి మీ సహకారాన్ని కోరుకుంటున్నాను, మీ ఆదరాభిమానాలు కోరుకుంటున్నాను, మీ యొక్క ఆశీస్సులు కోరుకుంటున్నాను. ఇట్లు మీ కూచిభట్ల ఆనంద్, రవిప్రకాష్ సిలికానాంధ్ర సంజీవని వైద్యాలయ వ్యవస్థాపకుడు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా ఇప్పుడు అంటే 5-6 సంవత్సరాలుగా నిర్విరామం ఇక్కడ పేదలకు ఉచిత వైద్య సేవలు అందుతున్నాయి. భవిష్యత్తులో ఇంకా చేయాల్సింది చాలా ఉందని కూచిభట్ల ఆనంద్ చెప్తున్నారు. దాతలు ఎవరైనా సహాయం చేయాలంటే ముందుకు రావాలి, ముందుకు వచ్చి సహాయం చేయాలని ఆయన అయితే కోరుతున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాజేష్ టీవీ కూచిపూడి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.